ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మాజీ మంత్రివర్యుడు కల్వకుంట్ల తారక రామారావు. ఎందుకంటే ఈరోజు తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీట్లో. హైదరాబాద్ బాధితులకు మేము అండగా ఉంటాము. హైదరాబాద్ ఎవరికి ఇబ్బంది ఉన్నా తెలంగాణ మంత్రులని న్యాయపరంగా మీకు అండగా నిలుస్తాము. మిస్టర్ కేటీఆర్, మీ హయాంలో ఎన్నో చెరువులు కబ్జా అయ్యాయి. మీరు చెరువుల అభివృద్ధి పేరుతో ఎంతో మంది కబ్జాదారులకు చెరువులు హ్యాండ్ చేశారు. వాళ్ళే కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు చేశారు. మరి వారి గురించి మాట్లాడారు. న్యాయస్థానాలు ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చింది మీ హయాంలో మరి ఎందుకో అప్పుడు స్పందించలేదు. మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. మీ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చాను ప్రజా సంకల్పం చెరువుల విషయంలో. డాక్టర్ లుబ్నా సరావత్ మేడం, చాలా మంది ఎన్జిఓస్, పర్యావరణవేత్తలు, పర్యావరణ మీ దృష్టికి తీసుకొచ్చినా ఎప్పుడు స్పందించలేదు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు రండి ప్రగతి భవన్కి. ఫస్ట్ న్యాయస్థానాన్ని గౌరవించండి. అసలు చెరువుల పరిరక్షణ, చెరువులు మీ హయాంలో ఎన్ని చెరువులు కబ్జా అయ్యాయి లెక్కలు చేయండి, మీరే చెప్పండి. బిఫోర్ 2014 చెరువులు ఎలా ఉన్నాయి? 2014 నుంచి మిమ్మల్ని ప్రజలు ఈ రాష్ట్రం నుంచి పక్కకు పెట్టేశారు కదా, అప్పటి వరకు ఎన్ని కబ్జాలయ్యాయి మీరే చెప్పండి, చూసాం. ఛాలెంజ్ చేస్తారు ప్రజా సంకల్పం. రోజు మీడియా ముందు వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం, మీరు వాళ్ళు తిట్టుకోవడం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణం చేయించినామని అవినీతి అధికారులను సస్పెండ్ చేయండి, మీరు వాళ్ళని ఎఫ్ఐఆర్ చేయండి. ఈ యొక్క ఆక్రమణకు అనుమతులు ఇచ్చిన రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఏ శాఖల సంబంధించిన శాఖలు వాళ్ళందరి మీద మీరు మోసి దాన్ని చేస్తున్నారు. ఫస్ట్ జంట రిజర్వాయర్లు, వాటికి ఎఫ్టీఆర్, బఫర్ జోన్, క్యాచుమిటీలో ఉన్న అన్ని అక్రమైన వాళ్ళు తీసేయండి. అప్పుడు ప్రజలకు నమ్మకం ఉంటుంది. పేద ప్రజల మీద మీ ప్రతాపం ఉంది కానీ బలవంతుల మీద లేదు. ప్రజాప్రతినిధులు ఎంత పట్టుకున్నారు ఉస్మాన్ సాగర్, అదే గంటిపేట, రెండింటిలో. వాటిని తక్షణమే తీసేయండి. అక్కడ తీసేసి ఫస్ట్ మీరు చేయాల్సిన తక్షణం అధికారుల మీద, ఈ అనుమతి ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకోండి. అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు, ప్రజలు మీకు చేస్తారు. లేదంటే మీకు వాళ్ళకి తేడా లేదని తెలిసిపోతుంది. టీవీల ముందు ఏదో కొత్తగా మీరు చెప్తున్నారు అన్ని, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అన్ని దండగా అండి. ఫస్ట్ మీరు అవినీతి అధికారులను చర్య తీసుకునేందుకు ఎవరు నమ్మద్దు కూడా. ఇది మేము ప్రజా సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాము. అధికారులను చర్య తీసుకోవాల్సిందే.